హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ తీసుకుని పూర్తిగా డ్యామేజీ అయిన అవయవాల్ని కూడా మామూలు స్థితికి తేగలదు. గర్భవతులు పిల్లల్ని కన్న తరువాత బాలింత శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వీటిని కూడా మామూలు స్థితికి తేగలదు. పిల్లల్లో పెద్దల్లో రేచీకటిని తగ్గించి కంటి చూపును మెరుగుపరుస్తుంది. బ్రెయిన్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేసి మతిమరుపు రాకుండా కాపాడి చర్మంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించేట్టు చేయగల పచ్చి కరివేపాకు పొడి. కావలసిన పదార్థాలు: పచ్చి కరివేపాకు 100 గ్రాములు. కరివేపాకు మరీ ముదురుగా లేక లేతగా కాకుండా మధ్యస్థంగా ఉన్న ఆకును తీసుకుంటే కరివేపాకు పొడి అద్దిరిపోతుంది. కరివేపాకుని నీళ్లలో వేసి బాగా కడిగి ఆకుని దూసుకుని 2 ప్లేట్లలో వేసుకుని లేక శుభ్రమైన క్లాత్ మీద వేసుకుని నీడలోనే ఒక రోజంతా ఆరబెట్టాలి. ఎండు మిరపకాయలు 4, ధనియాలు 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి చిన్న గడ్డ, ఉప్పు తగినంత, నువ్వుల నూనె 2 టీ స్పూన్లు. నువ్వుల నూనె వద్దనుకుంటే వేరే నూనెను కూడా వాడుకోవచ్చు. ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు వేసి చిన్న మంట మీద దోరగా వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసి చిన్న మంట మీద బాగా వేయించి చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ఉప్పు వేసి వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. అందులో కరివేపాకు కొంచెం వేసి అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ మిక్సీ పట్టాలి. కరివేపాకు పచ్చిది కాబట్టి మరీ మెత్తగా అవ్వదు, కచ్చా పచ్చగానే ఉంటుంది. బాగా మెదిగాక కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి. దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన కరివేపాకుని కూడా పై చెప్పిన విధంగా మిక్సీ పట్టి ప్లేట్లోకి తీసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే. ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మన అందాన్ని పెంచే కరివేపాకు పొడి రెడీ. దీనిని తయారు చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10-15 రోజులు నిలువ ఉంటుంది. ఈ పొడి అన్నంలోకి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ప్రతిరోజు ఒక పూట భోజనంలో ఈ పొడిని 1 టీ స్పూన్ వేసుకుని అందులో నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు 1 టీ స్పూన్ వేసుకుని 2 కలిపి మొదటి 2 ముద్దలు తింటే అద్దిరిపోతుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఒట్టి కరివేపాకు పొడిని కూడా తినవచ్చు. సూపర్గా ఉంటుంది. ఈ పొడిని రోజు మార్చి రోజు తింటూ ఉంటే అందం, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఈ పొడిని పెడితే త్వరగా కోలుకుంటారు. కరివేపాకు పొడి తింటే వేడి అని చాలా మంది తినరు. కరివేపాకు పొడి వేడి కానే కాదు. ఈ అపోహలు అన్నీ గత 20-30 ఏళ్లలో పుట్టినవే. ఒకవేళ మీకు వేడి చేస్తుంది అనిపిస్తే ఈ పొడి తిన్న రోజు నీళ్లు కొంచెం ఎక్కువగా త్రాగండి. వేడి చెయ్యదు. పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆకుకూరల్లో కరివేపాకు మొదటి స్థానంలో నిలుస్తుంది. 100 గ్రాముల కరివేపాకులో 7850 మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏ ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ డైరెక్ట్గా ఉండదు, కెరోటిన్లా ఉంటుంది. శాకాహారాల్లో, ఆకుకూరల్లో, పసుపు రంగు వచ్చిన పండ్లలో ఉండేది అంతా కెరోటిన్.
మనం తిన్న తరువాత జీర్ణాశయంలో అరిగి లివర్లోకి వెళ్ళిన తరువాత ఈ కెరోటిన్ విటమిన్ ఏగా మార్పు చెందుతుంది. విటమిన్ ఏ మన శరీరానికి 2400 మైక్రోగ్రామ్స్ ఒక రోజుకి అవసరం. ఒకవేళ విటమిన్ ఏ మన బాడీలోకి ఎక్కువగా పంపినా ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి కొవ్వులో కరిగి కొవ్వులోనే 6 నెలల నుండి సంవత్సరం వరకు మన బాడీ నిలువ చేసుకునే కెపాసిటీ కలిగి ఉన్నది. కరివేపాకులో కాల్షియం 830 మిల్లీగ్రాములు ఉంటుంది. పాలల్లో 120 మిల్లీగ్రాములే కాల్షియం ఉంటుంది. శరీరంపై గాయాలు అయినా లేక పుండ్లు ఉన్న ఈ పొడిని తింటే శరీరానికి హీలింగ్ పవర్ పెరిగి త్వరగా తగ్గుతాయి. హై బీపీని తగ్గించి నులిపురుగుల్ని అంతం చేసి మన శరీరంలో ఏవైనా విష పదార్థాలు ఉంటే వాటిని నశింపజేస్తుంది. రక్తహీనతను తగ్గించి రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవన్నీ సైంటిఫిక్ గా రుజువైంది. వెంట్రుకలు తెల్లబడకుండా కాపాడి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.